నగరంలో శ్రీనివాస మంగాపురం చిత్ర బృందం సందడి చేసింది. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం విజయవాడ అప్సరా థియేటర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్ తో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ నటించిన శ్రీనివాస మంగాపురం చిత్ర ట్రైలర్ విడుదల కార్యక్రమం విజయవాడ అప్సరా థియేటర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్ తో పాటు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై సందడి చేశారు. హీరోగా పరిచయం అవుతున్న జయకృష్ణ, కథానాయిక రషా తడాని, చిత్ర దర్శకుడు అజయ్ భూపతి, ప్రముఖ నిర్మాత ఆదిశేషగిరిరావు, చిత్ర నిర్మాత జమినీ కిరణ్, విజయవాడ ఎంపీ కేశినేని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో జయకృష్ణ మాట్లాడుతూ తన తాతగారైన సూపర్ స్టార్ కృష్ణ లేకపోతే తాను ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదని, ఆయన తనకు దేవుడు లాంటి వారని భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే తన బాబాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా నిర్మాణంలోనూ షూటింగ్ సమయంలోనూ తనకు ఎంతో మద్దతుగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. సినిమా టీజర్, సాంగ్స్, ట్రైలర్ చూసిన మహేష్ బాబు తనకు ఎంతో విలువైన ఫీడ్బ్యాక్ ఇచ్చారని పేర్కొన్నారు. తన తండ్రి రమేష్ బాబు గారిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆయన ఈ రోజు ఉంటే ఈ ట్రైలర్ చూసి ఎంతో సంతోషించేవారని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి అద్భుతమైన కథను అందించారని, సినిమాలో ఎమోషన్స్ మరియు క్యారెక్టరైజేషన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయని జయకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. జీవి ప్రకాష్ అందించిన సంగీతం, జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు. విజువల్స్ మరియు మ్యూజిక్ పరంగా థియేటర్లో ప్రేక్షకులకు ఇదొక సరికొత్త అనుభూతిని ఇస్తుందని, త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ చిత్రంలో నటి రషా తడాని నటనతో పాటు కీలక పాత్రలో నటించిన లెజెండరీ నటుడు మోహన్ బాబు పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని తెలిపారు. అనంతరం దర్శకుడు అజయ్ భూపతి మాట్లాడుతూ RX100 విడుదలై 8 ఏళ్లు పూర్తయిన ఈ శుభదినాన శ్రీనివాస మంగాపురం ట్రైలర్ ను విజయవాడ వేదికగా విడుదల చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు. మహేష్ బాబు, కృష్ణ గారి అభిమానుల సమక్షంలో, ముఖ్యంగా మాస్ అండ్ ఫ్యాన్ ఇజానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన విజయవాడలో ఈ కార్యక్రమం జరగడం విశేషమన్నారు. జయకృష్ణ, రషా తడాని ఈ చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారని, ప్రేక్షకులను అలరించేందుకు అన్ని హంగులతో ఈ చిత్రాన్ని రస్టిక్ అండ్ రా లుక్ లో ఒక వండర్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రంలోని పాటలు, ఫైట్స్ యువతను ఎంతగానో ఆకట్టుకుంటాయని, ఇప్పటికే విడుదలైన మంగా మంగా సాంగ్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని గుర్తు చేశారు. ఈ సినిమా ట్రైలర్ చూసిన మహేష్ బాబు ఉదయమే తనకు మెసేజ్ చేసి సినిమా సూపర్ అంటూ లవ్ ఇమోజీలను పంపారని దర్శకుడు సంతోషం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా, థియేటర్లో అలరించేలా ఈ చిత్రం ఉంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేశారు. రమేష్ బాబు గారి కుమారుడు, అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అన్నయ్య గారి కుమారుడు అయినటువంటి కాబోయే సూపర్ స్టార్ జయకృష్ణ గారి శ్రీనివాస మంగాపురం సినిమా ఫంక్షన్ కి అప్సరా థియేటర్లో పెట్టడానికి ఒక ముఖ్య కారణం. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి సంబంధాలను బట్టి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివరాజ్ చిన్ని గారు మరి ప్రత్యేకంగా విమానంలో ఈ కార్యక్రమం గురించి ఇప్పుడు పొద్దున్న మమ్మల్ని గారు రిక్వెస్ట్ మేరకు వచ్చినందుకు ఆయనకి అందరూ కూడా ప్రభుత్వం అభినందించండి. అలాగే ఈ సినిమాకి గ్రేట్ డైరెక్టర్ అజయ్ గుప్తా గారు, అలాగే హీరోయిన్ గారు, మరి ఈ దీనికి ముఖ్యంగా బంగారు గారు, కృష్ణ గారు తమ్ముడు, ఆయన గురించి అందరూ తెలుసు. రామలక్ష్మణులు ఎలా ఉంటారో మనకు తెలియదు కానీ ఈయన నిజంగా అందరికీ లక్ష్మణులు లాంటి ఇవాళ జయకృష్ణని ఒక సూపర్ స్టార్ చేయాలనేది కృష్ణ గారు ఆలోచన అయితే, కృష్ణ గారు ఇక్కడ లేరు, పైన ఉన్నారు కాబట్టి ఆయన ఆశయాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళ సినిమాని ప్రారంభించే ఉపదేశాలు. దానికి
అదే ఈ విజయవాడలో మళ్ళీ సూపర్ హిట్ అవ్వాలని ఫంక్షన్ కూడా మొట్టమొదటిసారిగా విజయవాడలో పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ ద డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మా మీద ఈ నమ్మకం ఉంచినందుకు. ఇక ఈ సినిమా హాల్ చూస్తే అప్పుడెప్పుడో రామారావు గారు సూపర్ హిట్లు చూసాం, కృష్ణ గారు సూపర్ హిట్లు చూసాం, ఈ సినిమా హాల్ నుంచి అగ్నిపర్వం చూసాం, వజ్రాయుధం చూసాం, అట్లాగే ఒక అడవిరాముడు చూసాం. మళ్ళీ పెద్దవాళ్ళ గొప్ప హీరోని తీసుకొస్తాను ఆశిస్తూ అందరికీ కూడా ముందుగానే ఈ ట్రైలర్ చూసి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చిన్ని గారు. 5 దశాబ్దాల అనుబంధం ఉంది ఈ ఓనర్స్. ఆదికొండ అబ్బాయి గారు కానీ, గడియాల వెంకటేశ్వర కానీ, రాఘవయ్య గారు కానీ, వారి వారసులు ప్రస్తుతం కాశీబాబు కానీ, వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ ఈవెంట్ ఇంత అందంగా జరగడానికి విజయవాడ ముఖ్య కారణం. విజయవాడలో అప్సరా థియేటర్ కానీ, అలంకార్ సెంటర్ కానీ, కృష్ణ గారికి కానీ, మహేష్ బాబు కానీ, విజయవాడ అంటే చాలా ఇష్టం. మా కుటుంబానికి ప్రత్యేకంగా ఇటు జయంత్ టాకీస్ కానీ, ఎదురుగా లక్ష్మీ టాకీస్, స్వర్ణ ప్యాలెస్ కానీ, అటు వినోద కానీ, అలంకార్ కానీ, రాజవరాజ్ కానీ, బోనసి కానీ, ఒక్కో థియేటర్తో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఇవన్నీ మహేష్ బాబు సూచన మేరకు జయకృష్ణ బాబు జై 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 కృష్ణ జై ఐ ఇవాళ మా పురిపాలెం గ్రామంలో తొలి పరిచయ యాత్ర తీసుకొని మహేష్ బాబు సూచన మేరకు ఫస్ట్ ఫంక్షన్ విజయవాడలో చేయాలని విజయవాడ నగర నడిపోతున్నా చేయడం జరిగింది. మీరు అంత ట్రైలర్ చూశారు కదా, ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ చూసినట్టుగా సినిమా కూడా అంత అందంగా ఉంది. మీరందరూ జయకృష్ణని ఆశీర్వదించండి, ఆత్మీయంగా తీసుకోండి. మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది మీకు ఎంత బాగా తీశాడు అనేది. అజయ్ నర్సాడని హీరోయిన్ ఈ సినిమాకి పెద్ద ఎసెట్ బ్రహ్మాండంగా చేసింది. పాటలు కానీ, సీన్లు కానీ అని. జయకృష్ణ బాబు ఎంత బాగా నేను చెప్పుకోవడం నా ఇంటి వాళ్ళని చెప్పుకున్నట్టుంది. ఇది ఫస్ట్ సినిమా హీరో అంటే ఫస్ట్ సినిమా చేస్తున్న హీరో సినిమాలా ఉండదు. ఈరోజు RX100 రిలీజ్ అయ్యి 8 years అయింది. ఈరోజుకి ఈరోజు మీ అందరి ముందు మా ట్రైలర్ లాంచ్ చేయడం అంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్, ఎస్పెషల్లీ విజయవాడ వచ్చి విజయవాడ మాసిజం అండ్ ఫ్యానిజం ఎలా ఉందో నాకు తెలుసు. ఎక్కడ రిలీజ్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ మేమందరం అంటే జై కృష్ణ, రాష వీళ్ళందరూ ఇంట్రొడ్యూస్ అవుతున్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. అంటే వాళ్ళందరూకి మీ బ్లెస్సింగ్స్ కావాలి. అండ్ సినిమా గురించి చెప్తాను, సాంగ్స్ అదిరిపోతాయి. సాంగ్ చాలా బాగుంటాయి. మీకు ఆల్రెడీ మంగా మంగా ఎంత నచ్చిందో నాకు తెలుసు. ఆల్ సాంగ్స్ అల్లెల్లే సాంగ్ కానీ ఫైట్స్ ఇరగదీశాడు. ఫైట్స్ మామూలుగా ఉండవు సినిమాలో. వన్స్ అగైన్ అండ్ సినిమాలో ఇంకా చాలా మంది క్యారెక్టర్స్ ఉన్నారు. మోహన్ బాబు గారు ఉన్నారు. అండ్ అంటే ఇది రస్టిక్ అంటే రా ఉంటూనే సేమ్ టైం వండర్ఫుల్ లవ్ స్టోరీ ఉంది. వండర్ఫుల్ లవ్ స్టోరీ చెప్తున్నా నేను. యూత్కి బాగా నచ్చుతుంది.
అండ్ జేక్స్ అండ్ రాషా వీళ్ళిద్దరు పేరు కూడా అదిరిపోతుంది స్క్రీన్ మీద. మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. మహేష్ గారు నాకు ట్రైలర్ నేను మార్నింగే పంపా మహేష్ గారికి. ఆయన రిప్లై ఇచ్చారు సూపర్ అని చెప్పి 4 లవ్గుర్తులు పెట్టారు, రెడ్ లవ్గుర్తులు. ఓకే, నాకు మెసేజ్ చేశాడు మహేష్ గారు. యూనో వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇంకా చాలా చెప్పాలి ఈ సినిమా గురించి. ముందు ఇంకా 3 సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నాం. అదిరిపోతాయి సాంగ్స్. ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేయొచ్చు. నేను ఎప్పుడు ఫ్యాన్స్ కోసం ఎప్పుడు ఏ సినిమా చేయలేదు. ఫస్ట్ టైం చేశాను నేను. ఎలివేషన్స్ కానీ ఇవి కానీ మామూలుగా ఉండవు. జేక్స్ అద్దరు కొట్టాడు చెప్తున్నా. అజయ్ బాబు చెప్తున్నాడు, నమ్మండి సినిమా నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం విజయవాడ. అందరికీ నమస్కారం. నేను తెలుగు సినిమాలో ఫస్ట్ టైం యాక్ట్ చేశాను. చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ అజయ్ సార్కి థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ అశ్విని దత్ సార్, కిరణ్ సార్ అండ్ ఆదిశేషగిరి రావు సార్, థ్యాంక్ యూ సో मच. నా को स्टार्स आदरी की थैंक यू. शूटिंग टाइम बहुत सपोर्ट किया उन लोगों ने. एंड माय को स्टार जय कृष्णा నా డెబ్యూలా చాలా సపోర్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్. జై బాబు. And please audience, please हमें आशीर्वाद दीजिए. Please bless us and please go watch Srinivasa Mangapuram on the 30th of July in theaters. I hope you guys love the movie as much as we do. So thank you so much. Thank you so much, Rasha ji. ఆయన లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. ఆయన నాకు, నేను చాలాసార్లు చెప్తుంటాను, ఆయన నాకు దేవుడు లాంటి వాడని. తర్వాత బాబాయ్ మహేష్ బాబు గారు, జై బాబు. ఆయన కూడా నాకు చాలా సపోర్ట్ చేశారండి ఈ సినిమా. ఇంకోసారి అడుగుతున్నారు ఫ్యాన్స్ అందరూ, జై బాబు. రమేష్ బాబు గారు, ఎందుకంటే కొంచెం ఎమోషనల్. ఈరోజు ఏంటంటే చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఆయన ట్రైలర్ చూసి. సో ఆయన ఎక్కడున్నా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాను. తర్వాత సినిమా గురించి ఫస్ట్ అజయ్ బాబు గారి గురించి. ఆయన చాలా మంచి కథ రాశారు. ఇంకా మ్యూజిక్ కానీ జయ ప్రకాష్ గారు చాలా బాగా చేశారు. సినిమాటోగ్రఫీ జయకృష్ణ గుమ్మాడి గారు చాలా బాగా చేశారు. సో మూవీ ఒక ఎక్స్పీరియన్స్గా మీకు చాలా నచ్చుతుందండి. స్క్రీన్ మీద ఒక యూనిక్ విజువల్స్ అండ్ మ్యూజిక్ మీరు చూస్తారు. సో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ ఒక 3 పార్ట్లు టీజర్ ట్రైలర్ చూశారు, మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. వస్తారు. సో ఇంకా కాస్ట్ గురించి మాట్లాడాలంటే ఆఫ్ కోర్స్ రాషా చాలా బాగా చేసిందని మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఆ పర్ఫార్మెన్స్. ఇంకా ఆఫ్ కోర్స్ మోహన్ బాబు గారు ఆబ్వియస్లీ లెజెండరీ యాక్టర్. ఆయన మా సినిమాలో చాలా మంచి పాత్ర చేశారండి. అది కూడా చాలా బాగుంటుంది. సో అది ప్రీ రిలీజ్ ఈవెంట్ త్వరలో అనౌన్స్ చేస్తారు. బాబాయ్ వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం చెప్పండి, ట్రైలర్లో ఎలా చేశాడు మన జై. నెక్స్ట్ లెవెల్.
నెక్స్ట్ లెవెల్ కదా, సినిమాలో ఇంతకు మించి ఉంది ప్రామిస్. సో మీరు అందరూ నాకు చూపిస్తున్న అభిమానం, ప్రేమ చాలా, అంటే నేను ఇప్పటిదాకా ఏం చేయలేదు కానీ మీరు నాకు ఇది నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ప్లీజ్ 30th జూలై వెళ్ళి మా సినిమా చూడండి. 100% మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా త్వరలో ఇంకా చాలా మాట్లాడదాం, కలుస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. I forgot, sorry అండి, I have to talk about the producers. దత్ గారు, కిరణ్ గారు, వాళ్ళిద్దరు నన్ను చాలా నమ్మారు. సో వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఆఫ్ కోర్స్ బంగారు తాతయ్య కూడా చిన్నప్పటి నుంచి చాలా హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మన సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు రమేష్ బాబు మహేష్ బాబు అన్నయ్య కొడుకు జయకృష్ణ విజయవాడలో శ్రీనివాస మంగాపురం ట్రైలర్ లాంచ్కి వచ్చారు. విశేషంగా అభిమానులు ఉధృతంగా ఉర్రూతలూగించారు. కృష్ణ గారి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి బైక్ ర్యాలీగా అప్సరా థియేటర్కి తీసుకొని వచ్చాము అభిమానుల ఆధ్వర్యంలో. జయకృష్ణ బాబుతో పాటు ఆశేశ్వర గారు కూడా ర్యాలీలో ఆయన జీబులో ఆశీనులయ్యి కృష్ణ గారు విగ్రహం దగ్గర దీపారాధన జ్యోతి వెలిగించి కొబ్బరికాయలు కొట్టి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని సినిమా. కృష్ణ గారి దివ్య ఆశీస్సులు జయకృష్ణ బాబుకు ఉండాలని ఆశేశ్వర గారు సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహం దగ్గర ప్రార్థన చేశారు. అక్కడి నుంచి అభిమానుల ఆధ్వర్యంలో అప్సరా థియేటర్ దగ్గరికి భారీ ర్యాలీతో బైక్ ర్యాలీతో తీసుకొచ్చి అప్సరా థియేటర్లో జయకృష్ణ బాబుకి గజమాలతో అభిమానులందరం సత్కరించాము. ట్రైలర్ లాంచ్ చూసాము, సూపర్గా ఉంది. 100 సినిమాల హీరో చేస్తే ఎంత గ్రాండ్గా ఉంటాడో హీరో, 100 సినిమాలు చేసిన హీరోతో పాటు సమానంగా ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ అంతా బ్రహ్మాండంగా చేశాడు జయకృష్ణ బాబు. రాబోయే కాలంలో నిర్మాతల పాలిటీ కల్పవృక్షం. ఆయన నటించిన ప్రతి చిత్రం కూడా కృష్ణ గారు మహేష్ బాబు నటించిన చిత్రాలు ఎలా అయితే ప్రజాదరణ పొంది సూపర్ డూపర్ హిట్లయ్యి నిర్మాతలకి దర్శకులకి సినిమా పరిశ్రమకి ఎంతో కలెక్షన్ వలసం కురిపించిందో అలాగే జయకృష్ణ నటించినటువంటి శ్రీనివాస మంగాపురం సినిమా కూడా అంత ఆదరణ పొంది సూపర్ డూపర్ హిట్ అయ్యి మరొక సూపర్ స్టార్గా సిల్వర్ స్క్రీన్పై అభిమానులు అలరిస్తాడని మేము మనస్ఫూర్తిగా సీనియర్ అభిమానులుగా ఆయన్ని దీవిస్తున్నాము. ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే దర్శకుడు అజయ్ భూపతి గారు కానీ కిరణ్ గారు అలాగే అశ్విని దత్ గారు ఆశేశ్వరరావు గారు ఇలాగ వారందరూ ఆధ్వర్యంలో జయకృష్ణ అత్యద్భుతమైనటువంటి కళని చిత్రాల్లో నటిస్తున్నారు. రాబోయే సినిమాలు ఇంకా చాలా పెద్ద చిత్రాల్లో నటించబోతున్నారు. అభిమానులందరికీ ఆయన యొక్క ఆదర్శంగా కృష్ణ గారు ఎలాగైతే అభిమానులకి ఆదర్శంగా ఉన్నాడో జయకృష్ణ బాబు కూడా అలా ఆదర్శంగా ఉండాలని అభిమానులందరూ అభిమాన సంఘం తరపున కోరుకుంటూ సుధాస్వామి విజయవాడ.